నమస్తే, నేను దీపా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర వింటున్న ప్రాబ్లం జాయింట్ పెయిన్స్. అసలు ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ జాయింట్ పెయిన్స్ నుండి తప్పించుకోవచ్చా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటుగా ప్రముఖ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో మేడం. జాయింట్ పెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిని అడిగినా అంటే యంగ్ ఏజ్ లేదు, ఎల్డర్లీ పీపుల్ లేదు, అందరూ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు? ఎక్కువగా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది దానివల్ల, లేకపోతే ఎందుకు వస్తుంది జాయింట్ పెయిన్స్ అనేది? సో మోస్ట్ ఆఫ్ ది టైం అంటే జాయింట్ పెయిన్స్ అనేది ఎప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మన యొక్క లైఫ్ స్టైల్స్ వల్ల ఈవెన్ కొంచెం యంగర్ పాపులేషన్, యంగర్ ఏజ్ గ్రూప్ లైక్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ అబౌవ్ 50 ఇయర్స్, అబౌవ్ 60 ఇయర్స్ జనరలీ దాంట్లో ఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల వల్ల వచ్చే నొప్పులు చూస్తూ ఉంటాం. యంగర్ ఏజ్ గ్రూప్లో ఏంటి అంటే మన యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్, మన లైఫ్ స్టైల్స్, దీనివల్ల ఏంటి అంటే కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్లో నుంచి ఈ మధ్యన చూస్తున్నాం ఎక్కువ జాయింట్ పెయిన్స్ అనేవి. అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి? అంటే ఫస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక యంగ్ ఏజ్ గ్రూప్లో వచ్చేది వాళ్ళకి జాయింట్ పెయిన్స్, మళ్ళీ పెద్ద వయసులో వాళ్ళకి వచ్చిన జాయింట్ పెయిన్స్కి డిఫరెన్స్ ఉంది. ఒకటి అరుగుదల వల్ల వస్తుంది అంటే, ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తాము? పెద్ద వయసులో చూస్తూ ఉంటాం. జాయింట్ పెయిన్స్కి అనేక రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అందులో ఏంటి? ఒకటి దెబ్బ తగలటం వల్ల రావటం. ఇప్పుడు దెబ్బ తగలటం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఎవరిలో అయినా చూడదు. యంగ్ ఏజ్ గ్రూప్లో ఏంటి? స్పోర్ట్స్ రిలేటెడ్ వల్ల లిగమెంట్ ఇంజురీస్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ కామన్గా చూసేది ఈ మధ్యకాలంలో ఫీవర్ నుంచి రికవర్ అవుతూ ఉంటే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. అది వైరల్ ఫీవర్స్ నుంచి రికవర్ అవుతూ ఉంటే వచ్చే జాయింట్ పెయిన్స్. సో దీంట్లో ఆ వచ్చిన కండిషన్ బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఉంటుంది. సో డాక్టర్, ఈ జాయింట్ పెయిన్స్ తో మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదా, జనరల్ గా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఎలాంటివి డిస్కస్ చేస్తుంటారు మీతో? అంటే మిస్కన్సెప్షన్స్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ అసలు దాని గురించి ఒక అవగాహన ఉందా లేదా అనేది ఫస్ట్ ఒక పాయింట్. చాలా మంది ఏంటి అంటే నేను అన్నట్టు ముందే ఏంటి కొంచెం ఆన్లైన్లో దాని గురించి చదివి వస్తూ ఉంటాం. సో ఆన్లైన్లో చదివి వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే జాయింట్ పెయిన్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఎముకలో ఇబ్బంది ఉంటేనే జాయింట్ పెయిన్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎముక చుట్టూరు ఉండే మనకి కండరాల్లో కానీ, ఎముక లోపల ఉండే లిగమెంట్స్ వల్ల కానీ, దీంట్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ జాయింట్ పెయిన్స్తో వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలా జాయింట్ పెయిన్స్తో వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో చూసామనుకోండి, చాలా మంది వరకు ఏంటి అంటే ఈ కండరాల ఇబ్బందితో వస్తూ ఉంటారు. లెట్స్ ఏ కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ చేసేవాళ్ళు టెండినైటిస్ అంటాం అన్నమాట. అంటే రిపీటెడ్గా యాక్టివిటీస్ చేయటం వల్ల ఫ్రిక్షన్ వల్ల వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వచ్చారనుకోండి, పెద్ద వయసులో వాళ్ళు వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటాం. సో అందరికీ జాయింట్ పెయిన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ అంటే ఎముకల్లో ఇబ్బంది వల్లే వచ్చింది కాదు, దాని చుట్టుపక్కల ఉండే కండరాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో అదొక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అది కాకుండా చాలా మంది అంటే సర్జరీస్కి వెళ్తే కష్టం అని చెప్పి రకరకాల ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఎలాంటివి డిస్కస్ చేస్తారు మీతో? అంటే అప్పుడు సర్జరీ అంటే యూ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాం అంటే అరుగుదలలో కూడా ఒక స్టేజెస్ కింద చెప్తాం. స్టేజెస్ అనేది ఎందుకు? మన ట్రీట్మెంట్ హెల్ప్ చేయడానికి, సర్జరీ ప్లాన్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ ఆర్థరైటిస్ పేషెంట్లో అంటే అప్పుడప్పుడే అరుగుదల మొదలవుతున్న వాళ్ళల్లో మోస్ట్లీ ఏంటి అంటే ఎక్సర్సైజెస్ కానీ, లేదు అంటే వాళ్ళకున్న అరుగుదల వల్ల సప్లిమెంట్స్ కానీ చెప్తా ఉంటాం అన్నమాట. ఇప్పుడు సప్లిమెంట్స్లో కూడా ఏంటంటే వివిధ రకాలైన సప్లిమెంట్స్ ఉంటాయి. అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల బాగా ఎక్కువైంది, ఆల్రెడీ అందులో ఎముక టచ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, సర్జరీ వల్ల వాళ్ళ బెనిఫిట్స్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఓకే. అంటే ముందుగానే రాకుండా లేదా ఇనిషియల్ స్టేజెస్లో లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ అయితే బెనిఫిట్? మళ్ళీ అందులో చిన్న వయసు, పెద్ద వయసు. చిన్న వయసులో ఎట్లా యాక్టివిటీస్, రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసేవాళ్ళు, లెట్స్ ఎవరైనా జిమ్కి వెళ్తున్నారు అంటే జిమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 10 to 15 minutes వార్మప్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దాంట్లో చాలా వరకు ఏంటంటే ఎవరైతే జిమ్కి వెళ్ళి పెయిన్స్తో వస్తారో వీళ్ళందరూ వార్మప్ ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తారు. వార్మప్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే స్కిప్ చేసామో దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రిక్షన్, అంటే కంటిన్యూస్గా ఒక పాయింట్లోనే ఒకే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల నొప్పితో వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఎల్బో అంటాం అన్నమాట. ఎల్బో రీజియన్లో పెయిన్ చాలా మంది వస్తూ ఉంటారు. అంటే ఇంప్రాపర్గా వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల కానీ, లేకపోతే ముందు కొంగి బాగా పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్తో, ఇవన్నీ ఎట్లా వెళ్తాయి అంటే మనం చేసే యాక్టివిటీ రిలేటెడ్.
అదే నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అరుగుదల వయసుతో పాటు, పెద్ద వయసుతో పాటు వచ్చిన అరుగుదల. ఈ పెద్ద వయసుతో పాటు వచ్చిన అరుగుదలలో ఏంటి అంటే ఎముక టచ్ అయ్యే స్టేజ్లో వచ్చారా, లేదా కొంచెం ఎర్లీ స్టేజెస్లో వచ్చారా. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఇంకా జాయింట్ స్పేస్ అనేది, ఆ గ్యాప్ అనేది ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని ఆర్థరైటిస్ కానీ మనం ఏం మాట్లాడుతున్నా ఇందులో ఏంటి మేజర్గా ఇబ్బంది అయ్యేదంటే ప్రతి జాయింట్లోని కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ అనేది ఏంటంటే ఒక చిన్న పొర. ఇది మన స్మూత్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక మూమెంట్ అనేది చాలా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా అవుతా ఉంది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ లేదా దెబ్బ తగలటం వల్ల కానీ కార్టిలేజ్లో డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే సప్లిమెంట్స్ మాట్లాడుతున్నామో ఆల్ దీ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కార్టిలేజ్ యొక్క హెల్ప్ చేయడం కోసం ఉన్న సప్లిమెంట్స్. ఓకే. ఇప్పుడు ఈ సప్లిమెంట్స్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి కొల్లాజిన్ బేస్డ్ సప్లిమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గ్లూకోజమైన్స్ అంటాం, నెక్స్ట్ వచ్చేసి కాండ్రాటిన్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిసిటీ లాగా ఉంది. ఇప్పుడు కొల్లాజిన్ బేస్డ్ సప్లిమెంట్స్ వరకు వచ్చాము అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో ఇవ్వడానికి ఇట్ విల్ బి మచ్ బెనిఫిషియల్. కొల్లాజిన్ మళ్ళీ గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ ఏంటి అంటే ఎల్డర్లీ ఏజ్ ఆర్థరైటిస్లో వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటాం. అది ఎర్లీ స్టేజెస్తో. లైక్ ఐ సెడ్, ఆ పేరులో ఉన్నట్టు ఇవి సప్లిమెంట్స్. ఓకే. దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేకపోతే మనం చేసే ఎక్సర్సైజ్ కానీ అన్నీ కంబైన్డ్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తే యూ కెన్ సీ రిజల్ట్స్. ఓకే. అండ్ ఈ కొలాజిన్ విషయం వచ్చేసరికి చాలా మంది ఓన్లీ జాయింట్ పెయిన్సే కాకుండా స్కిన్ కూడా బెటర్ అవుతుంది అనేది వింటున్నాం. అంటే అది నిజమేనా? అంటే ఇప్పుడు కొల్లాజిన్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ ప్రోటీన్ ఫామ్. మన బాడీలో కొల్లాజిన్ అనేది ఒక బేసిక్ ప్రోటీన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు కొల్లాజిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే అందులో ఉండే ఫస్ట్ 5 వెరైటీస్ అంటే 1 to 5 అనేది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఉండే కొల్లాజిన్లో 80 to 90% కామన్. ఇప్పుడు ఈ కొల్లాజిన్లో ఇప్పుడు యాజ్ ఆర్థోపెడిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే టైప్ 2 కొల్లాజిన్ అని. టైప్ 2 కొల్లాజిన్ ఏముంటుంది అంటే ఎముకల్లోని కండరాల్లోని ఎక్కువగా చూస్తాం. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను ఏమన్నా సప్లిమెంట్స్లా ఇవ్వాలి అనుకుంటే ఈ టైప్ 2 కొల్లాజిన్లో ఉన్న సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల బెనిఫిషియల్గా ఉంది. అలాగే సేమ్ కొల్లాజిన్ వేరే రకాల కొల్లాజిన్ ఏవైతే ఉన్నాయో డెర్మటాలజికల్గా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఓకే. నేను ఎముకలకి మళ్ళీ కండరాలకు సంబంధించి ఇచ్చినా కానీ ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్ ఓవర్ ది స్కిన్ ఆల్సో. ఓకే. అదే డెర్మటాలజీ వాళ్ళు ఏదైతే ఇస్తారో వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మేజర్గా స్కిన్కి హెల్ప్ఫుల్గా ఉన్న ఓవర్లాప్ కింద ఆర్థోకి సంబంధించిన దాంట్లో కూడా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కొల్లాజిన్. ఓకే డాక్టర్. అంటే ఈస్ దేర్ ఎనీ సైన్స్ బిహైండ్ ఇట్? అంటే సైన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే ఆర్థో పాయింట్ ఆఫ్ వ్యూల వరకు వచ్చేసేటప్పటికి మనకి జాయింట్లో కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఓకే. ఈ కార్టిలేజ్ అనేది ఏంటంటే ఒక చిన్న పొర. ఇప్పుడు ఈ కార్టిలేజ్కి బిల్డింగ్ బ్లాక్స్ అంటే కార్టిలేజ్ దేని వల్ల ఫామ్ అయి ఉంటుంది అంటే కొల్లాజిన్, లేకపోతే గ్లూకోజమైన్, లేకపోతే కాండ్రాటిన్స్ అంటారు. సో మనం వయసు పెరిగే కొద్దీ ఏంటి అంటే న్యాచురల్గా మన బాడీలో ఈ కొల్లాజిన్ ఫార్మేషన్ కానీ లేకపోతే కాండ్రాటిన్ ఫార్మేషన్ కానీ గ్లూకోజమైన్ ఫార్మేషన్ కానీ ఇవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ తగ్గుతున్నప్పుడు ఏంటి అంటే మనం బయట నుంచి దానికి ఒక రికమెండెడ్ డోస్లో సప్లిమెంట్స్ లాగా ఇస్తూ ఉంటే దానికి డ్యామేజ్ అయిపోయింది హీల్ అవ్వడం కంటే ఏదైతే నార్మల్గా ఉందో ఆ నార్మల్సీ మెయింటైన్ చేయడానికి హెల్ప్. ఓకే. అంటే ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఈ కొలాజిన్ వాడడం వల్ల? అంటే ఇందులో మళ్ళీ ఇంపాక్ట్ అనేది ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్స్ ఒక 30 years, లెట్స్ ఎర్లీ 30s, లేట్ 30s, లేకపోతే 40 yearsలో వచ్చే పేషెంట్స్ వీళ్ళకి మోస్ట్లీ యాక్టివిటీ రిలేటెడ్ వస్తుంది. మనం కామన్ గా చూస్తున్నాం ఈ మధ్యన మ్యారథాన్ రన్నర్స్ అని చెప్పి యాక్టివ్గా ఏమైనా యాక్టివ్గా బాగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు జస్ట్ లైక్ ఒక సప్లిమెంట్స్ లాగా కొల్లాజిన్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ చేయడం వల్ల ఇట్ విల్ బి హెల్దీ జాయింట్. బట్ దట్ సెడ్ అగైన్ ఈ సప్లిమెంట్ అనేది టు యువర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్కి యాడ్ ఆన్ అయ్యి విల్ హ్యావ్ ఎ బెటర్ జాయింట్. సో డాక్టర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సప్లిమెంట్స్ బెనిఫిట్ అవుతాయి? అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రాకుండానే చూసుకోవచ్చా? ఏజ్ గ్రూప్ స్పెసిఫిక్గా అయితే అగైన్ మళ్ళీ సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో యంగర్ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడదాం ఫస్ట్. యంగర్ ఏజ్ గ్రూప్లో ఉండే యాక్టివిటీస్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి జాయింట్ ఈజ్ ఆల్వేస్ బేసికల్లీ అబౌట్ మొబిలిటీ. సో ఎంత కదలిక ఉంది, మొబిలిటీ అంటే కదలిక, ఎంత కదలిక ఉంది అంటే అంత హెల్దీ జాయింట్ ఉన్నట్టు. ఇప్పుడు దీంతో పాటు మొబిలిటీతో పాటు అంటే కదలికతో పాటు నొప్పి ఉన్నప్పుడు ఏంటి అంటే దానికి సంబంధించి కొన్ని టెస్టులు చేస్తాం, లైక్ ఎక్స్రే తీయటం కానీ లేకపోతే దానికి సంబంధించి వేరే పరీక్షలు ఏవి ఉంటాయి చేస్తాం. అందులో వాళ్ళు చేసే యాక్టివిటీస్కి ఈ కొల్లాజిన్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ కానీ ఇవ్వటం వల్ల వాళ్ళు చేసే యాక్టివిటీస్కి కొంచెం లాంగ్ టర్మ్గా బెనిఫిషియల్గా ఉంటుంది. అదే ఇప్పుడు లేట్ అంటే అరుగుదల వల్ల వచ్చిన ఆర్థరైటిస్ అని ఏదైతే ఉందో అరుగుదల వల్ల వచ్చిన ఆర్థరైటిస్లో దాంట్లో నేను చెప్పినట్టు స్టేజెస్ కింద ఉంటాయి. అర్లీ ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 1 స్టేజ్లో
ఇంకా గ్యాప్ మెయింటైన్ అవుతుంది. వీళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల దాంతో పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. రైట్. మీరు అంటున్నారు కదా గ్లూకోజమిన్ కానీ కాండ్రైటిన్ కానీ లేదా ఇప్పుడు కొలాజిన్ కానీ, కొలాజిన్కి ఈ రెండు సప్లిమెంట్స్కి ఏంటి డిఫరెన్స్? అంటే ఇప్పుడు అన్ని బేసికల్గా ఏంటి అంటే ఆ కార్టిలేజ్లో ఒక ప్రొడక్ట్, ఆ కార్టిలేజ్లో ఏదైతే ఉన్నాయో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ దాంట్లో ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ఓకే. సో బేసికల్గా లెట్స్ ఫస్ట్ కొల్లాజిన్ గురించి మాట్లాడదాం. కొల్లాజిన్ అని నేను చెప్పాను కదా, మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఎముకకు సంబంధించి ఏంటి అంటే కాంపోజిషన్ టైప్ 2 కొల్లాజిన్ అనేది ఎక్కువగా చూస్తాం. నెక్స్ట్ గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ అనేది ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అమైనో షుగర్ అంట. ఇందులో ఏం చేస్తుంది ఇది? కొల్లాజిన్ అనేది గ్లూలా అంటే దాని వేరే పేరుగా గ్లూలా అంటే, ఈ గ్లూకోజమైన్ ఏంటంటే కుషన్ అంటాం. సో అన్నిటికీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో అందుకే మనకి ఏదైతే మెడికేషన్స్ ఉన్నాయో అవి కూడా ఏంటి అంటే అన్ని మిక్సప్ కింద ఉంటాయి అన్నమాట. ఈ మెడికేషన్ కొల్లాజిన్ ప్లస్ గ్లూకోజమైన్ ప్లస్ కాండ్రాటిన్ అన్ని అడిషనల్ గా ఉంటాయి అన్నమాట దాంతో. ఇప్పుడు ఈ గ్లూకోజమైన్ కానీ ఇవి కానీ వాడుతూ ఉంటే ఏంటి అంటే రీసెర్చ్ ఏమంటున్నాయి, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏ జాయింట్లో అయినా అరుగుదల వస్తుంది అంటే దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు, అంటే వాపు ఉన్నట్టు. వాపు అంటే బయటికి కనపడే వాపు కాదు, లోపల ఉండే వాపు. సో ఈ వాపు తగ్గడానికి మనం ఇచ్చే ఈ సప్లిమెంట్స్ కొల్లాజిన్ కానీ గ్లూకోజమైన్ కానీ యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి ఈ రెండు. దాని తర్వాత ఏంటి, యాంటీ ఆక్సిడెంట్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి, ఈ వాపు ఎప్పుడైతే లోపల ఎక్కువ అయిపోతూ ఉంటుందో దాంట్లో రాడికల్స్ వెళ్ళి జాయింట్ని బేసికల్గా కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అగైన్ ఈ సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్లో ఆ రాడికల్స్ని కొంచెం డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో బేసికల్గా ఇండైరెక్ట్లీ ఇవి ఏం చేస్తున్నాయి, అది ఏదైతే కార్టిలేజ్ ఉందో ఆ కార్టిలేజ్ హెల్త్ ప్రొటెక్షన్ కోసం హెల్ప్ చేస్తుంది. రైట్. ఇది కాకుండా జనరల్ గా అందరికి ఒక మిస్కన్సెప్షన్, అది నిజమో తెలీదు అందుకే అడుగుతున్నాను. స్టెప్స్ ఎక్కొచ్చు కానీ దిగకూడదు, దిగితే మోకాళ్ళు అంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, లేకపోతే అరుగుదల అందుకే స్టార్ట్ అవుతుంది అంటారు, అది నిజమేనా? అంటే మళ్ళీ అదే మీరు అడిగిన దాంట్లో ఇందాక అన్నట్టు ఏం చేసినా హై ఇంపాక్ట్ లో ఇంపాక్ట్ అంత. ఓకే. సో మనం మోకాల గురించి మాట్లాడతాం. మోకాల గురించి వరకు చేసినప్పుడు ఏంటంటే ఇఫ్ యూఆర్ వాకింగ్ ఆన్ అంటే ప్లెయిన్ రోడ్ మీద నడుస్తున్నారు, సో బేసికల్గా ఏంటంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే స్టెప్స్ ఎక్కటం కానీ దిగటం కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఏదైనా ఒకటి ఎక్కటం కానీ దిగటం కానీ చేస్తున్నప్పుడు ఏంటి అంటే లోడ్ అనేది ఆ మోకాళ్ళ మీద ఎక్కువగా పడతా ఉంటుంది. సో ఎప్పుడైతే అరుగుదల మార్పులు స్టార్ట్ అవుతున్నాయో ఇలా హై ఇంపాక్ట్ ఉండే ఏంటి యాక్టివిటీస్, స్క్వాటింగ్ అంటే కింద కూర్చుని చేయటము, రెండోది ఎక్కువ మెట్లెక్కి దిగటము, ఇవనేది ఏంటంటే దాని మీద ప్రెషర్ ఎక్కువ పడతాయి కాబట్టి రెస్ట్రిక్ట్ చేయమంటాం. ఎంతవరకు మాక్సిమం రెస్ట్రిక్ట్ చేస్తే అంత మంచిదని చెప్తాము. ఓకే. అంటే ఇంతకు ముందు అంటే ఒక 10 years ago చాలా మంది ఎక్సర్సైజ్ కోసం మెట్లెక్కి దిగండి బాడీ కదులుతుంది కదా అని కూడా చెప్పేవాళ్ళు. అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. అప్పుడు అలా చెప్పేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఎక్కొద్దు దిగొద్దు అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా కార్డియాలజిస్ట్ ఎప్పుడైనా మీరు మాట్లాడితే వాళ్ళు మెట్లెక్కి దిగటం మంచిదని చెప్తారు. బట్ అండ్ ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది అంటే మోకాలు ఇబ్బంది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఎక్కి దిగకూడదు అనేది కాదు. ఒకవేళ మోకాలు నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత జాగ్రత్త పడే దాంట్లో ఎక్కి దిగటం ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఓకే. రాకముందు ఈజ్ ఇట్ ఓకే అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వక ముందు నార్మలేనా అది? అంటే నార్మల్ అంటే మళ్ళీ అగైన్ మీకు పెయిన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. మెట్లెక్కి దిగటం అనేది ఒక ఎక్సర్సైజ్ కార్డియాలజిస్ట్ వాళ్ళు చెప్తా ఉంటారు, గుండెకి సంబంధించి మంచిది అని చెప్పి. అది దే విల్ బి ఇన్ ఏ బెటర్ పొజిషన్ టు కమెంట్. మా వరకు వచ్చేసే వరకు మేమేం చెప్తాము, ఇది ఎక్కువ చేసే కొద్దీ లోడ్ ఎక్కువ పట్టడం వల్ల అరుగుదల అనేది ఎక్కువగా ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో దాని ప్రకారంగా అవాయిడ్ చేస్తే బెటర్ అని. మీరు ఇందాక అడిగినట్లు మెట్లు ఎక్కి దిగే అని చెప్పి, సో అరుగుదలే కాకుండా చాలా మందికి ఈ మధ్య కాలంలో మీరు చూసారంటే స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా పెరిగిపోయాయి. స్పోర్ట్స్ ఇంజరీస్లో కామన్గా ఏం చూస్తాము, మోకాల్లో కానీ లేకపోతే షోల్డర్లో కానీ చూస్తాం. మోకాళ్ళ వరకు వచ్చేసి లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. దాంట్లో చాలా కామన్గా ACL, PCL అంటారు. ఇప్పుడు మెట్లు ఎక్కి ఈ ACL, PCL ఇంజరీస్ ఉన్న వాళ్ళకి యంగర్ ఏజ్ గ్రూప్లో అయినా కానీ మెట్లు ఎక్కి దిగుతూ ఉంటే ఇట్లా జారిపోయే లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి మెట్లు ఎక్కకూడదు అనేది ఎందుకు అంటే దాన్ని అడ్రస్ చేయడానికి. అదే ఇప్పుడు పెద్ద వయసులో ఎందుకు చెప్తున్నాము, లోడ్ పడితే అరుగుదల ఫాస్ట్గా అవుతుందని చెప్పటం. సో దట్స్ కంప్లీట్ అగైన్ ఏజ్ వల్ల వచ్చే డిఫరెన్స్ మాట. స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు, ACL, PCL ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఎక్కి దిగుతూ ఉంటే ఇట్లా గివింగ్ అవే అంటాం, అంటే జారిపోతానేమో అని ఒకటి ఉంటుంది, దానివల్ల అవాయిడ్ చేయమంటాం. అందరికీ లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయని కాదు కదా, సో ఉంటే అవాయిడ్ చేస్తే బెటర్.
రైట్. కానీ డాక్టర్ చాలా ఇయర్స్ క్రితమే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ మంది ఈ సప్లిమెంట్స్ కొలాజిన్ కానివ్వండి ఏదైనా సరే వాడేవాళ్ళు. ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇండియాలో ఒక 7, 8 ఇయర్స్ మేబీ 7, 8 ఇయర్స్ నుండి ఇక్కడ స్టార్ట్ అయింది. యాహ్! సో ఏంటది? అంటే మన వాళ్ళకి ఇప్పటి వరకు అంత అవగాహన లేక వాడలేదా? అవసరం రాలేదా? ఏంటి ఫారినర్స్‌కి మనకి ఇండియన్స్‌కి డిఫరెన్స్? అంటే ఇట్స్ బేసికలీ లైఫ్ స్టైల్. ఇంతకుముందు వరకు మీరు చూసారు అంటే సిటీ పాపులేషన్ ఎంత ఉండేది? సిటీ పాపులేషన్‌లో ఉన్న వాళ్ళకి ఇంత యాక్సెస్ ఎన్ని ఉండేవి? ఇప్పుడు జిమ్స్ వరకు మాట్లాడుకుందాము. జిమ్ ఒక లెట్స్ సే ఒక 5 ఇయర్స్ బ్యాక్స్ ఎన్ని జిమ్స్ ఉండేవి? ఇప్పుడు చూస్తే ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ గాట్ ఎ ట్రూ. జిమ్. సో పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హెల్త్ కాన్షియస్. సో హెల్త్ కాన్షియస్ అవుతున్నప్పుడు ఏంటి? ఇట్స్ గుడ్ టు బి హెల్త్ కాన్షియస్. సో మన ఎక్సర్సైజ్ ఇవి చేస్తున్నప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దేర్ ఇస్ ఆల్వేస్ దట్ పార్ట్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ అగైన్ ఆ ఇంజురీస్ అవ్వడానికి ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంది అంటే ఈ సప్లిమెంట్స్. సో సిన్స్ అవర్ లైఫ్ స్టైల్స్ హావ్ బీన్ అంటే ఈ లాస్ట్ 5 to 7 ఇయర్స్ మీరు అన్నట్టు మారుతున్నాయి కాబట్టి సో మనకి ఇప్పుడు అవగాహన దాని గురించి ఎక్కువ పెరిగింది. కొలాజిన్ అనే సప్లిమెంట్స్ కానీ వేరే సప్లిమెంట్స్ కానీ మార్కెట్లో ఉన్నా ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ మనం మోర్ హెల్త్ కాన్షియస్ అవుతున్నాం కాబట్టి యంగర్ పాపులేషన్ అంటే 30s 40s లోనే వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. అది మంచిదే. మళ్ళీ మన మోకాలు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, జాయింట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో దే ఆర్ స్టార్టెడ్ యూజింగ్ సప్లిమెంట్స్. రైట్. ఫైనల్ గా ఈ డిస్కషన్ అంతా చూస్తున్న వ్యూవర్స్ కి Yeah. ఏం చెప్తారు? అంటే కొలాజిన్ ఎంత వాల్యూ అడిషన్ అవుతుంది వాళ్ళ లైఫ్ లో? వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది? ఏం చెప్తారు ఆడియన్స్? ఇది మళ్ళీ అగైన్ స్ట్రిక్ట్లీ సేయింగ్ దిస్ ఇస్ అన్ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే. అంటే ఓన్లీ సప్లిమెంట్స్ వాడటం వల్ల, ఓన్లీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, లేకపోతే ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల యూ వోంట్ సీ ఏ బెటర్ రిజల్ట్. అన్నీ హోలిస్టిక్గా అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మనం చేస్తున్న ఎక్సర్సైజెస్కి సప్లిమెంట్స్లా తీసుకుంటా ఉంటే యూ విల్ హ్యావ్ ఏ బెటర్ జాయింట్. మొబిలిటీ అగైన్ ఇట్స్ ఆల్ Okay. అబౌట్ మొబిలిటీ. వెన్ యూ హ్యావ్ అంటే మొబిలిటీ బాగుంది అంటే మనకి కంప్లైంట్స్ రావడానికి ఆస్కారం ఉండదు అనమాట. రైట్. సో సో ప్రాబ్లమ్ జనరల్ గా ఏదైనా చిన్న నొప్పి వచ్చిందంటే వాళ్ళే ట్రీట్ చేసేసుకుంటూ ఉంటారు. మీరు అన్నట్టు గూగుల్లో చూడటం ఇదంతా నాలెడ్జ్ ఎక్కువైపోయింది. సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? అంటే బేసికల్గా ఒకసారి ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఏమన్నా చిన్నగా పెయిన్ వచ్చింది అంటే ఒక 1 or 2 days అబ్జర్వ్ చేయడంలో తప్పులేదు. బట్ అది ఒక కంటిన్యూస్గా అయిపోతున్నప్పుడు దట్ ఈస్ సంథింగ్ మనం దానికి సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్ కానీ, కండరంలో ఇబ్బంది కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కాలు నొప్పి ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మన యాక్టివిటీ వల్ల ఏదో ఒక 1 or 2 days వచ్చి పర్లేదు అన్న కంటిన్యూస్గా మనకి రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక బాదరింగ్గా ఉంది అంటే దాన్ని అడ్రస్ చేయాలి. ఓకే. ఆ అడ్రస్ చేయడంలో ఏంటి బెటర్ టు కన్సల్ట్ అన్ ఆర్థోపెడిషియన్ బికాస్ దే విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. మనకి ఏమి ఇబ్బంది ఉంది, దానికి ఏం చేస్తే బెటర్ అనేది చెప్పడానికి బెటర్గా ఉంది. రైట్. Yeah. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.